హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, లాల్ పశుపతి అండ్ రసజ విజయన్ యాక్ట్ చేసి అండ్ తమిళ్లో వచ్చిన బైసన్ మూవీ రివ్యూ. సో ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒప్పుడు చెప్పాలి, నాకైతే మూవీ అయితే బాగా అనిపించింది. నాకైతే మూవీ అయితే నచ్చింది అండ్ మూవీ కూడా అయితే బాగుంది. అండ్ ఇక మూవీ జనాలు వచ్చేసి ఇది ఒక రా రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామా ప్లస్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ ఇది. సో ఈ మూవీ స్టోరీ మనం చూసుకుంటే కనుక మనతి గణేశన్ అని చెప్పి ఒక రియల్ లైఫ్ కబడ్డీ ప్లేయర్ అయితే ఉన్నాడు. సో తన లైఫ్ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక తమిళనాడులో తిరునెల్వేలిలో 1990s ఒక ధ్రువ్ విక్రమ్ వచ్చేసి తన ఒక టీనేజ్ అబ్బాయి, ఆల్మోస్ట్ ఒక 15 to 16 years అయితే ఉంటాడు. సో వాళ్ళ మదర్ అయితే చిన్నప్పుడే చనిపోతుంది అండ్ తను వాళ్ళ అక్క అండ్ వాళ్ళ ఫాదర్ అయిన పశుపతితోనైతే ఉంటాడు. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫార్మింగ్ అయితే చేస్తారు. బట్ తనకి ధ్రువ్ విక్రమ్కి చిన్నగా ఉన్నప్పటి కబడ్డీ ప్లేయర్ అనేది, కబడ్డీ అంటే చాలా బాగా ఇష్టం. తను ఒక మంచి కబడ్డీ ప్లేయర్ అయితే అవుదామని చెప్పి అనుకుంటాడు. బట్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తన లైఫ్లో ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. అదేంటంటే కనుక ధ్రువ్ విక్రమ్ పీసా లేకపోతే వైలెన్సా అని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. సో అప్పుడు ధ్రువ్ విక్రమ్ వచ్చేసి పీస్ అనేది తీసుకుంటాడు, శాంతి అనమాట. సో అది విత్ కబడ్డీ బ్యాక్ డ్రాప్. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ధ్రువ్ విక్రమ్ కానీ, అనుపమ పరమేశ్వరన్ కానీ, రజసా విజయన్ కానీ, అమీర్ కానీ అండ్ లాల్ కానీ, పశుపతి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. బట్ స్పెషల్ మెన్షన్ టు ధ్రువ్ విక్రమ్, రజసా విజయన్ అండ్ అనుపమ పరమేశ్వరన్. బట్ ఎందుకు అంటే కనుక వాళ్ళు ఇప్పటి వరకు చేసిన సినిమాలు అవన్నీ ఒక సిటీ బేస్ ఫిలిమ్స్. బట్ ఫస్ట్ టైం ఈ ముగ్గురు ఈ మూవీలో ఒక రూరల్ బేస్ క్యారెక్టర్ అయితే చేయడం అయితే జరిగింది. సో దానికోసం వాళ్ళు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే అయ్యారు. సో అది గెటప్ కానీ, లుక్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మేకప్ కూడా. బికాస్ అనుపమ పరమేశ్వరన్ అండ్ ధ్రువ్ విక్రమ్ ఈ మూవీలో కొంచెము బ్లాక్ అయితే ఉంటారు బికాస్ ఆ క్యారెక్టరైజేషన్ కోసం. సో ఇలా వాళ్ళంతా చాలా హార్డ్, ఎస్పెషల్లీ వీళ్ళు ముగ్గురు చాలా హార్డ్ వర్క్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కూడా. ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది అండ్ వాళ్ళకి ఒక క్యారెక్టర్ జర్నీ అయితే ఉంటుంది. ఈ మూవీలో 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి లాల్ అండ్ ఇంకొకటి ఏంటంటే అమీర్. సో వాళ్ళిద్దరు ఊర్లో ఫస్ట్ రౌడీస్ అయితే ఉంటారు. కట్ చేసి ఒక 10 years తర్వాత సో వాళ్ళు అయితే పొలిటీషియన్స్కి అయితే మారుతారనమాట. సో ఇలా ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. సో ధ్రువ్ విక్రమ్ క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది, ఒక టీనేజ్ బాయ్ నుంచి ఒక కబడ్డీ ప్లేయర్ వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక అనుపమ పరమేశ్వరన్ అండ్ ధ్రువ్ విక్రమ్ మధ్యలో వచ్చే లవ్ పోర్షన్స్ అయితే బాగుంటాయి అని ఆ ఎమోషన్స్ కూడా ఈ మూవీలో అయితే వర్కౌట్ అయితే అయ్యాయి. సో ఫాదర్ అండ్ సన్ మధ్యలో వచ్చే సీన్స్ అయితే బాగుంటాయి అండ్ అనుపమ పరమేశ్వరన్ అండ్ ధ్రువ్ విక్రమ్ మధ్యలో వచ్చే లవ్ పోర్షన్స్ అయితే బాగుంటాయి. అక్క తమ్ముడు ఎమోషన్ ఉంటుంది. అది కాకుండా హీరో క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. సో ఇవన్నీ ఈ మూవీలో ఒక మేజర్ ప్లస్ పాయింట్స్. ఇంతసేపు ఇంత చెప్పినట్టు ఈ మూవీ స్టోరీ జరిగేంతసేపు మనం క్యారెక్టర్స్ అయితే చూస్తాం తప్ప వాళ్ళ ఇమేజ్లు అనేది మనకు కనపడదు. అండ్ ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ అనేది ఉంటుంది. ఈ మూవీలో డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఉంటాయి. సో అన్నీ కూడా ఈ మూవీలో అయితే వర్కౌట్ అయితే జరిగింది. ఈ మూవీలో డిఫరెంట్ సెగ్మెంట్స్గా డిఫరెంట్ సెగ్మెంట్స్కి సబ్ ప్లాట్స్ అయితే డివైడ్ చేసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లాల్ కానీ, పశుపతి కానీ, అమీర్ కానీ వాళ్ళందరికీ ఈ రోల్ అనేది టైలర్ మేడ్ చాలా బాగా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీలో వచ్చే కబడ్డీ సీక్వెన్సెస్ కూడా అయితే బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ కొంచెం ఇంత చెప్పినట్టు 1990s అండ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ జరుగుతుంది కాబట్టి ఆ లొకేషన్స్ కానీ అప్పుడు యూజ్ చేసిన వస్తువులు కానీ కూడా డీటెయిలింగ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే బాగుంది. ఈ సాంగ్స్ మనకి ఇన్స్టెంట్ హిట్ అయితే కాదు, బట్ స్లోగా మనకి వినగా సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ కెమెరా వర్క్ కూడా కబడ్డీ యాక్షన్ పోర్షన్స్ కానీ అన్నీ కూడా అయితే బాగుంటాయి. అండ్ స్పెషల్ మెన్షన్ టు ధ్రువ్ విక్రమ్. సో ఈ సినిమా ఎందుకు చూడాలి అని చెప్పి క్వశ్చన్ వేసుకుంటే కనుక ధ్రువ్ విక్రమ్ కోసమే మనం ఈ మూవీని అయితే చూడాలి. సో మనందరికీ తెలుసు వాళ్ళ ఫాదర్ అయినా చియాన్ విక్రమ్ ఒక్కొక్క సినిమాకి ఎంత కష్టపడతాడని చెప్పి. బట్ ఇప్పుడు కట్ చేసే ధ్రువ్ విక్రమ్ చూసుకుంటే కనుక వాళ్ళ ఫాదర్ కంటే ఎక్కువ కష్టపడినట్టు మనకైతే తెలుస్తుంది. అసలు ప్రతి సీన్లో తన బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయడం అయితే జరిగింది. సో అది కబడ్డీ పోర్షన్స్ కానీ ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ ఒక స్టేజ్లో అనుపమ పరమేశ్వరన్ తన లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో అప్పుడు తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ అన్నీ అసలు నెక్స్ట్ లెవెల్. దానికోసం కబడ్డీ నేర్చుకోవడానికి ఈ మూవీలో ఫార్మింగ్ సీన్స్ ఉంటాయి. దాని తగ్గట్టు ఆవులను తోలడం, ఇవన్నీ సైకిల్ తొక్కడం, బస్ ఎక్కడం, రన్నింగ్ చేయడము, అన్నీ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మెయిన్ ధ్రువ్ విక్రమ్ పర్ఫార్మెన్స్ కోసం మనమైతే ఈ సినిమాని అయితే చూడాలి. అండ్ ఇప్పుడే సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క లెంత్ దగ్గర 2 hours 40 minutes ఉంటుంది. సో మన అందరికీ తెలిసిన కదే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. సో నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం కూడా. బట్ కొంచెం కట్ షార్ట్ చేసి చెప్పుకుంటే బాగుండేది. బట్ డైరెక్టర్ ఇంటెన్షన్ ఉంటుంది. అదేంటంటే కనుక ఏ మూవీ అయినా వర్కౌట్ అవ్వాలంటే ఏంటి, సో ఆ ఎమోషన్ అయితే వర్కౌట్ అయితే అవ్వాలి. సో బట్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఇంటెన్షన్ ఏంటి,
సో ఆ ఎమోషన్ అయితే ఫాస్ట్గా మనం చెప్పొద్దు, స్లోగా స్టడీగా ఎస్టాబ్లిష్ చేసి దానికి ఒక పే ఆఫ్ ఇవ్వాలని చెప్పి దానివల్ల కొంచెం మూవీ లెంత్ అనేది కొంచెం ఎక్కువైతే అయింది. సో ఈజీగా ఒక 5 to 10 minutes స్ట్రీమ్ చేసి కొంచెం షార్ట్గా చెప్పుకుంటే బాగుంటుంది. అండ్ ఈ మూవీలో కొన్ని ఏరియల్ షార్ట్స్ అయితే ఉంటాయి. సో ఆ ఏరియల్ షార్ట్స్ కూడా నాకైతే పెద్దగా ఏం కనెక్ట్ అయితే అవ్వలేదు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది. సో ధ్రువ్ విక్రమ్ ఒంటరిగా తన ఇంత చెప్పినట్టు ఆ సిచ్యువేషన్ ఉంటుంది, తను ఓవర్ పీస్ చూసుకున్నప్పుడు తనైతే ఊర్లో అయితే ఒంటరిగా అయితే మిగిలిపోతాడు. సో అప్పుడు తను వాళ్ళ ఊర్లో తన పొలంలో అయితే పడుకుంటాడు. సో అప్పుడు మనకి నార్మల్ షాట్ ఉంటుంది, బట్ ఏరియల్ షాట్ అయితే ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ధ్రువ్ విక్రమ్ కబడ్డీ పోర్షన్స్ అప్పుడు సో తను ట్రైనింగ్ అయితే తీసుకుంటాడు కదా, సో అప్పుడు తను పరిగెడుతుంటాడు. సో అప్పుడు అది నార్మల్ షాట్ ఉంటుంది లైక్ ఆ క్లోజర్ షాట్, బట్ మళ్ళీ ఏరియల్ షాట్ అయితే వస్తుంది. ఇలా కొంచెం ఏరియల్ షాట్స్ హెవీగా అయినట్టు నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. మెయిన్ అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్, సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కోసం మనం ఈ మూవీని అయితే చూడాలి. అండ్ స్పెషల్ మెన్షన్ ఇందా చెప్పినట్టు ధ్రువ్ విక్రమ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు తన కోసమే ఈ మూవీ అసలు మనం చూడొచ్చు. బట్ మూవీ కూడా అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే మా రివ్యూస్ కొన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.